అమీర్పేట్ శివాలయం వీధి 2వ సందులో ఆశిష్ విద్యార్థి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కదా అనేది. నియర్ దుర్గారావు సార్. హౌ యు నోయింగ్ బ్రో? ఆదరుదుడే నాకు నేర్పించాడు. ముందు రోజు రెప్యుటెక్స్ ప్రిపేర్ అవుతాడు, మరుసటి రోజు బండి సిగ్నల్ ధర ఆపి సగం మర్చిపోతాడు. ఆడు నేర్పించిన సబ్జెక్ట్ తో ఇంటర్వ్యూకి వెళ్తే కేజీఎఫ్ సినిమాని మ్యూట్ లో పెట్టి చూసినట్టు హెచ్ఆర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సేమ్ పప్పి సేమ్ బ్రో. అంటే నువ్వు కూడా తనలానే అని దాని మీనింగ్. యా భయ్యా నీ ఇంగ్లీష్ ని అర్థం చేసుకోవడం కాదు, డీకోడ్ చేయాలి తెలుసా? ఏదో అరబర వేసుకుని. డీసెంట్లెస్ ఫెలో. సరేరా, నాకు టైం అవుతుంది, చెప్పేంటి? అంటే అది సరేలే. ఇది టిఫిన్ కి, ఇది మధ్యాహ్నం లంచ్ కి, సాయంత్రం బీర్ కొంచుకో, సరేనా? ఇవి కావు, నాకు అర్జెంట్ 20,000 కావాలి. 20,000 నా దగ్గర లేవు. మూర్తి గారు మీరు అబద్ధం చెప్తున్నారండి. ఇందాకే శాలరీ వచ్చిందిరా. అది తెలిసే కదా వచ్చాను. అరే ఖర్చులన్నీ పోగా ఎంత మిగులుతుందో తెలియకుండా ఎలా ఇస్తానరా? 3 నెలల నుంచి రెంట కట్టలేదు, ఇంటి వనరు బయటకి ఇంటే స్థలం వేస్తాడు. మంచిదేగా, రెంట్ మిగులుద్ది. లోపల నా సామాన్లు బట్టలు ఉండిపోయా. ఏం పర్లేదులే, మొత్తం సామాన్లన్నీ కలిపినా నువ్వు కట్టాల్సిన దానికన్నా తక్కువే ఉంటది కదా. వెళ్ళి డార్మెంటరీలో పడుకో, నాకు టైం అవుతుంది, వెళ్తున్నా. నీ ల్యాప్టాప్ అయిపోయి లోపల ఉండిపోయా. మరి సరే పంపిస్తా. నువ్వేమైనా హ్యారీ పోటర్ అనుకుంటున్నావా? భూతద్దాలు కలిసి వేసుకునొచ్చు. దీస్ ఆర్ రీడింగ్ స్పెక్ట్స్ సార్. పర్మిషన్ లేకుండా బయటికి ఎందుకు వెళ్ళావు? షీ ఓన్లీ కాల్డ్ సార్. తను పిలిస్తే వెళ్ళిపోతావా? రేపు పొద్దున శ్మశానాన్ని పిలుస్తుంది, పౌడర్ రాసుకుని వెళ్ళిపో. ఐ ఫియర్ సార్ డార్క్ నైట్స్, ఐ కాంట్. తెలుగులో 7 ఆ వచ్చిరాని ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తున్నావో తప్పించుకుంటున్నావో తిడుతున్నావో అర్థమై సావట్లేదు. షూర్ సార్, ఐ లవ్ మై బెస్టీ, ప్రామిస్ సార్. మెట్రో పిల్లరంతున్నావు కానీ బ్రెయిన్ మాత్రం పనిచేయట్లేదు. అయినా నిన్ననే లాభం. గోళ్లకు సున్నాలు వేసుకున్నవాడిని తీసుకొచ్చి టీం లీడర్ని చేశాను చూడు. నన్ను అనాలి. ఫోన్ తీసేద్దామా అంటే ఆ ఓల్డ్ సిటీ నుంచి మటన్ కొట్టే మస్తానగాని తీసుకొస్తావు. ఆడెంత కిల్లి నవిలి గోళ్ళ నిండా ఊసేస్తాడు. యాక్చువల్లీ ఆఫీస్ బ్యాగ్ చెప్పాను సార్ క్లీన్ చేయమని. నీకు కామన్ సెన్స్ లేదు, డీసెన్స్ లేదు, వర్క్ హాలిక్ కాదు, కమిట్మెంట్ లేదు. ఎందుకు బతుకుతున్నావో నీకే తెలియదు. ఎల్లు ఆడలతో బోగు బిడగలాట ఆడుకో, పో బయటికి. చిన్న నిజం చెప్పు, నన్ను పాస్తో తిట్టించాలని కదా బయటికి తోడు తీసుకెళ్ళావు. కాఫీ కొనిస్తా అని చెప్పా కదా. ఏం అవసరం లేదు. ఈ ముద్దుపప్పగాడు టీం లీడర్ ఎలా అయ్యాడే? అర్ధరాత్రి బాస్ ఇంటికి రౌడీల్ని పంపించాడు. మన చిన్నానా? చూడ్డానికి ముద్దుపప్పే, బట్ హీస్ ఫ్రమ్ పాత బస్తీ. అబ్బో. నమస్తే అంకుల్, నేను రేణు ఫ్రెండ్ని. ఏంటిది? మా పాపతో పక్కింటి పాప ఆడుకోవడానికి వస్తే పలకరించినట్టుంది. ఇప్పుడు పట్టుంటే అంకుల్ని పిలిచినవేనా? సారీ. ఇట్స్ ఓకే, వీళ్ళు చూద్దరు కానీ రండి. ఇవన్నీ ఓనర్ ఇచ్చినవే. ఇదో బెడ్రూమ్, అదో బెడ్రూమ్, ఇది హాలు, అది కిచెన్. అన్నీ గారు వదిన్ గారు ఇంట్లో లేరా? డెలివరీకి వెళ్ళింది. అరే పాప పుడితే మాత్రం చూడడానికి వెళ్దామే. అయితే అంకుల్ లేకపోతే అన్నయ్య. ఐ స్టిల్ బ్యాచిలర్ అండి. హౌ కెన్ యూ కాల్ మీ లైక్ దట్? కావాలంటే ఎదురింటి ఆంటీకి అడగండి. ఎన్నోసార్లు దూరగా చూసింది కానీ నేను దొరకలేదు తెలుసా. ఓ మీరంత బిజీనా? అంటే నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్తే 2-3 అవర్స్ దాకా బయటికి రానండి, రీల్స్ షేర్ చేస్తుంటాను. ఈలోగా వాళ్ళే వెయిట్ చేయలేక వెళ్ళిపోతారు. కానీ నేను వెళ్ళను. ఎవరాడా అంకుల్? మీరా? 20,000 ఇచ్చాను కదా, ఆనందంలో 2 ప్యాకులేసి పడుకున్నారు అనుకున్నాను. బట్ యువర్ స్టిల్ ఎలైవ్. తమరు ఇచ్చింది 1 నెల రెంటే. ఏదో ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నావేట్రా? రూమ్కి అమ్మాయిలను కూడా తెచ్చుకుంటున్నావా? ప్లేట్ పానీపూరి పార్సల్ కట్టుకుని తెచ్చుకునే దిక్కు లేదు. అమ్మాయి ఒకటి. అమ్మాయి. మరి ఈ పిల్ల ఎవరో? ఏమో నాకు కూడా ఇప్పుడే పరిచయం అయింది. పరిచయం లేకుండా లోపలికి వచ్చేసిందా? ఇంట్రాగేషన్ చేస్తారేంటండి? ఈ వయసులో నేను టెన్షన్ పెట్టుకుంటే బీపీ వచ్చేది తెలుసా మీకు? బీపీ వచ్చేది నీ వల్లేరా. నువ్వేమో అర్ధరాత్రి తాగొచ్చి నా ఇంటి తలుపు కొడతావు. నేను వచ్చి డోర్ తీసే లోపల రియలైజ్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నావు. నేనేమో దొంగోడు వచ్చాడని అపార్ట్మెంట్ చుట్టూతా టార్చ్ లైట్ వేసుకు తిరుగుతున్నా. అంటే రోజు టార్చ్ లైట్ కొట్టేది మీరా? ఆ నేపాలి గోరక అనుకుని ఒకసారి రాయి పట్టుకుని తల మీద కొట్టిపోయింది తెలుసా? అయినా మీరేంటండి కింద నుంచి కిటికీలోకి లైట్ కొడతారు? ఏదో రికార్డింగ్ డ్యాన్స్ లో ట్రాక్టర్ కింద నుంచి లేజర్ లైట్ వేసినట్టు. బాగా అలవాటైనట్టుంది.
డిమ్ము డెప్పర్లు ఎక్కువైపోయినాయి మీకు ఈ మధ్యన. నర్మయ్, ఎవరమ్మా నువ్వు? నేను రేణు ఫ్రెండ్ అంకుల్. ఆడు అదే చెప్పాడు. ఆ రేణు ఎవరో నాకు తెలీదు. రేణు మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్. ఈ రూమ్ షేర్ చేసుకోమని చెప్పింది. అదేమన్నా లాయరా నా ఆస్తి పంచడానికి? ఇక్కడ ఏది జరగాలన్నా రాజా రేవతినాథ్ వర్మ పర్మిషన్ కావాలి. ఓ, అయితే ఒకసారి ఆయన్నే పిలవండి, మాట్లాడతాను. అది నేనే. ఓహో, మా నాన్నగారి పేరేమో రాజా భూపేంద్ర వర్మ. మా అమ్మగారు వాళ్ళింట్లో పని మనిషి. ఎస్. నర్మయ్, చెలికత్తే అంటారు. మా వంశం గురించి చెప్పాలంటే అమ్మది చెప్పేస్తావేంటి ఇప్పుడు? చాలా పేషెన్సీ కావాలండి. అన్ని అక్రమ సంబంధాలు అంటువ్యాధులే ఉంటాయి. నర్మయ్, నువ్వేం చేస్తుంటావమ్మా? సాఫ్ట్వేర్ అంకుల్. అంటే నీకు పని ఉంది. వీడే బేవర్స్ గాడు. నువ్వు రెంట కట్టగలవు కాబట్టి మా ఇంట్లో ఉండడానికి నాకు ఎటువంటి అబ్జెక్షను లేదమ్మా. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఏ నిన్ను వెంటనే సామాన్లతో పాటు బయటికి గంటేస్తున్నా. గోధు నుంచి శవాన్ని బయటకు తీసినట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? నిజంగా రాదని ఫీలింగ్ ఇడికి. రాజా రావతినాథ్ వర్మ, దిస్ ఇస్ అన్ఫెయిర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. నువ్వు వీలు చూసుకోమ్మా. ఓకే అంకుల్. అంటే 2 minutes లో మేనేజ్ చేసేస్తాను అంకుల్ నేను. యా అంకుల్. ఎవడ్రా నువ్వు? మీరు ఇప్పుడు గెట్అవుట్ అంటే నేను ఇంకో టూలెట్ ఎదుక్కోవాలి. మీకు 20,000 ఇచ్చాక నా వ్యాలెట్ ఖాళీ అయిపోయింది. కృపయా ధ్యాన్ దీజియే. కావాలంటే మా ఊరు తీసుకెళ్లి రికార్డింగ్ డ్యాన్స్ లో ఫ్రంట్ లైన్ లో కూర్చొని పెడతాను. చక్కగా లేజర్ లైట్లు అవి వేసుకోవచ్చు. పో, ఇంకోసారి ఈ రోడ్లో కనిపిస్తే నరికి పోగులు పెడతా. ఇది రూమ్ షేరింగ్ కింద వచ్చి నన్ను షేర్ అవుట్ ఎక్కించింది. అది కాదు సార్. ఎప్పటికిప్పుడు నేను ఎక్కడ తాళ దాచుకుంటాను. వర్షం కూడా పడేలా ఉంది సార్. ఆ అమ్మాయి ఒప్పుకుంటేనే నీకు రూమ్ లేక మళ్ళీ ఎంట్రీ, లేకపోతే లేదో. పా, ఇప్పుడు అమ్మాయికి నేను బతిమలాడాలా? పోరా. రాజా రావతినాథ్ వర్మ డౌన్ టౌన్. ఏ కొట్టానంటే పేరుకే రాజుడు, బుద్ధులేని గోర్కావే. ఎక్స్క్యూజ్ మీ, జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలాగా డ్రెస్ వేసుకుని ఎవడైనా కనిపించాడా? ఇలాగే ఒక అతను బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఓ ఓకే సార్, థ్యాంక్ యూ. పద పద, పోనీ పదా. హలో. హాయ్ సార్, దిస్ ఇస్ అనంతలక్ష్మి కాలింగ్ ఫ్రమ్ నేషనల్ నోటోరియస్ బ్యాంక్. మీకు హోమ్ లోన్ కావాలంటే మా నుంచి కాల్ వస్తుంది, అప్పుడు 1 నొక్కండి. ఏం ఉపయోగం? మీరు నొక్కమన్న చోటల్లో నొక్కితే కీప్యాడ్ అరిగిపోద్ది. చివరికి వెరిఫికేషన్కి వచ్చి సారీ సార్ మీ లోన్ రిజెక్ట్ అయిందని హస్కీ వాయిస్తో చెప్తారు. ఆ లోన్ వస్తే ఎన్నో లావాదేవీలు క్లియర్ అవుతాయని బోల్డ్ ఆశలు పెట్టుకుంటాం. చివరికి దోసు కూడా మిగలదు. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. మీ లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో చెప్పగలరా? మీరు వెరిఫికేషన్ కాల్ చేసినప్పుడు తాగేసి పడుకున్నాను. ఆ మాత్రం వెయిట్ చేయలేరా? ఐమ్ వెరీ సారీ సార్. మీరు ఏ లోన్ అప్లై చేశారో తెలుసుకోవచ్చా? ప్యాకార్డ్కి 10,000 తగ్గినాయి. మీ బ్యాంక్ మంచి రైజింగ్ లో ఉందని తెలిసి లోన్ అప్లై చేసాం. సార్ మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇవ్వటంలే వద్దు. లాస్ట్ టైం కూడా ఒక యాప్లో డబ్బులు తీసుకుని పద్ధతిగా తిరిగి కట్టేశాను. ఆడింకా బార్వర్డ్ డేస్ బ్యాలెన్స్ ఉందని చెప్పాడు. ఆ తలపమ్మన్నాను. నన్ను బెదిరించడానికి నా ఫేస్ తీసుకెళ్లి జానీ సిన్స్కి తగిలించి మా చుట్టాలందరికీ పంపించాడు. వాళ్ళందరూ ఇదేంటని అడగడం మానేసి కండలు పెంచేవేంటని ఫోన్ చేస్తున్నారు. అర్థమైందా? హలో హలో, ఇంకోసారి ఫోన్ చేయ, జుట్టు తీసుకెళ్లి జైన్ టీవీలు కట్టేస్తాను. అమ్మ బాబాయ్. చేస్ అన్నా, సోడా వాటర్ ఐస్ క్యూబ్స్ స్టార్టర్ ఇంకేమైనా పెట్టిన ఆర్డర్ మోసుకొని తాగరా. చేస్. ఇప్పుడు నీకు మందు కావాలి కాబట్టి ఆ గ్లాస్ లో తాగుతున్నావు. అదే గ్లాస్ చెత్త కుప్పలో చేరుకొచ్చిన విషయం నీకు తెలిస్తే తాగుతావా? అంటే ఇది ఆల్రెడీ యూజ్డా? మరి నీకోసం ఇప్పుడు సూపర్ మార్కెట్ పెస్ట్ తెస్తారు. మరి వాడేసిన గ్లాస్ ఇస్తావా దుంపమోడా? రే అడుగుతున్నావేంట్రా? అడుక్కున్నా నీకు మందు పోయడమే ఎక్కువ. నా ఇన్ఫ్లుయెన్స్ వాడు రేపటి నుంచి ఫుట్పాత్ మీద లేకుండా చేస్తాను నిన్ను. రే మైండ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. వాడే కదా, వాడే. పద పద. ఏంట్రా? ఐ నో ఇంగ్లీష్ బెటర్ దెన్ యూ. అర్థమైందా? కోట్మల్. రే ఫోన్ ఎత్తువేంట్రా? చాలా డీప్ గా హర్ట్ అయ్యాను.
మేడం గారు వామన అవతారం ఇంట్లో అడుగు పెట్టగానే బయటికి ఎండించింది. అయినా నాకేం తెలుసండి అలా జరుగుతుందని. ఒకసారి నాతో పాటు ఇంటికి రండి, ఓనర్తో నేను మాట్లాడతాను. ఎవడు రూము ఎవడు పర్మిషన్ ఇస్తున్నాడు? ఈ కామేశ్వరం ఎంతవరకు ఎవరి ద్వారా చేసేసలేదు తెలుసా? పొద్దునే కదరా 20,000 తీసుకున్నావు. ఇందాక నా దగ్గర 90 ml పెక్ తాగేసాడండి. ఎవడో వాడేసి నలిపేసిన గ్లాస్ లో మందు పోసిచ్చావు దరిద్రుడా. అది లోపలికి వెళ్ళి కకావికాలం అయిపోతుంది, బయటికి రావట్లేదురా. కామేశ్వరరావు గారు, రోడ్డు మీద ఎందుకండి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇంటికి పదండి. నేను రాను. ఆలోచిస్తున్నావేంట్రా? ఇప్పుడు నీకు సారీ చెప్పాలా? వస్తా నాకు. ఓకే బాయ్. నైస్ కంపెనీ బ్రదర్. మై ప్లెజర్. నువ్వు ఎక్కడైనా బతికేస్తావురా. ఏకంగా ముస్టోడ్ పక్కనే తిష్టేసా. నువ్వు ఇంటికి వెళ్ళవా? క్యాబ్ బుక్ చేసుకో. నిన్నెవడరా లోపలికి రానిచ్చాడు? నేనే అంకుల్. అంటే నా వల్ల తను సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే రమ్మన్నాను. రెంట్ నువ్వు కడుతున్నావు కాబట్టి నీ మాట చెల్లుతుందిలే. అది సరే, అంత పొద్దున్నే మా ఇంటికి వచ్చారేంటి? మా వంశం గురించి వింజకి నిన్న పూర్తిగా చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్దామని వచ్చా. త్వరగా చెప్పేయండి. అంతరంగాల సీరియల్ లాగా అన్ని ఎపిసోడ్లు వెళ్ళలేము. అప్పట్లో మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారికి 80 గుర్రాలుండేవి. అందులోనే ఏదో ఒక పిచ్చి గుర్రాన్ని మిమ్మల్ని కట్టి వదిలేయాల్సింది. దరిద్రం వదిలిపోయేది. నేను పుట్టేటప్పటికే మా తాతగారు ఆ గుర్రాలన్నీ అమ్మేశారు. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి అష్టదిగ్గజాలను పంపించింది మా ముత్తాత రాజా వీరప్రతాపవర్మ గారే. పానిపట్టు యుద్ధం చేసింది కూడా వాళ్ళ తాతే. తిన్నంగా ఉండలేవా? అది మొఘలులు చేసిన యుద్ధం. మా ముత్తాత గారికి మొఘలులు చాలా సన్నిహితులు. చెలికత్తికి పుట్టిన మీరే అని సెగలు పడుతుంటే ఒరిజినల్ గా రాజు అయి ఉంటే ఏం చేసేవాళ్ళు? ఆ అమ్మాయి శుభ్రంగా వింటుంది కదా, నీకేంట్రా పోయే కాలం? ఏమ్మా, నీకేమన్నా ఇబ్బందా? ఇట్స్ ఓకే అండి, చెప్పండి, పర్లేదు. ఆయన ఏమైనా పురాణం చెప్తున్నాడు ఆ చెవులు అప్పగించుకుని వినడానికి? నోరు మూసుకోపోతే బయటికి తొప్పేమంటాడు, మూసుకొనుండు. చెప్పండి రాజా రేవతినాథ్ వర్మ గారు. మా కోట చుట్టూ సైనికులు తిరుగుతూ ఉండేవాళ్ళు. కోట పైన గద్దలు తిరుగుతుండేవా? రే, నువ్వు మధ్యలో మాట్లాడితే గూబ పగిలిపోద్ది. ఆ పిల్లకి ఆఫీస్కి టైం అవుతుందండి, చెప్పానువా. అవునంకుల్, లేటుగా వెళ్తే మా బాస్ తిడతారు. వారికి కూడా మా గురించి చెప్పమ్మా. మీ లెగసీ వినడానికి నాకే ఎక్కడగా ఉంది, ఇంక ఊరందరికి ఎందుకులేండి. సార్ నాకు డౌట్, టీ షర్ట్ మీద జీలకర్ర వేసుకొచ్చారేంటి? ఇది డిజైన్ రా, బేకార్ ఎదవా. బ్యాలెన్స్ స్టోరీ సాయంత్రం చెప్తానమ్మా. అప్పుడు మీ స్టోరీ ఎందుకు? ఓట్ల మరి ప్రోగ్రామ్ వస్తుంది కదా. నర్వే, యూజ్లెస్ ఫెలా. ఏయ్, ఇది నా టవల్. అయితే అయితే ఏంటి? అయినా నువ్వెందుకు తీసుకున్నావు? నాకు అసలుకే ఓసిడి. నాకు థైరాయిడ్, అరుతున్నానా? రూమ్మేట్ అన్నాక అన్ని షేర్ చేసుకోవాలి. అసలు మా పాత రూమ్ లో ఉన్నప్పుడు ఒకరి బట్టలు ఒకరు వేసుకునే వాళ్ళం తెలుసా? చిచ్చి, ఎలర్జీస్ రావా? అయినా నాకెందుకులే. ప్లీజ్, నా పర్మిషన్ లేకుండా నా వస్తువులు ముట్టద్దు. నీకు అంట్రోగాలు ఉన్నాయేంటి? తీసుకో. ఏయ్, అదక్కడ పెట్టు, కింద పెట్టు, అక్కడ కింద పెట్టు. బొత్తిగా మానవత్వం లేకుండా పోతుంది దీనికి. కామేశ్వరరావు, ఎస్ మై లార్డ్. మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఏంటవి? ఈ రూమ్ మెయింటెనెన్స్ అంతా మనిద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, రెంట్ నువ్వు కట్టు, కరెంట్ బిల్ నేను కడతా. టీవీ బిల్ నువ్వు కట్టు, రిమోట్ బ్యాటరీ నేను తీసుకొస్తా. కర్రీస్ నీవి, రైస్ నావి. కిచెన్, బెడ్రూమ్, హాల్ నువ్వు క్లీన్ చేసి సెల్ఫ్లు నేను క్లీన్ చేస్తా. డీల్ ఓకే? అన్ని నీకు ఫేవర్ గానే ఉన్నాయిగా. ఇలా కాదు, రెంట్ నుంచి క్లీనింగ్ వరకు ఇద్దరం ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. ఓకే, అలా అయితే వాష్రూమ్ కూడా ఈక్వల్ గానే షేర్ చేసుకోవాలి. అదేంటది? అంటే నా వాష్రూమ్ రిపేర్ వచ్చింది. ఈ పిల్ల నాకన్నా ఎటకారంగా తయారైంది. కాల్ బాయ్ సార్. దట్ కాల్ బాయ్ సార్. అరే, నువ్వు కాల్ బాయ్ అని చెప్తున్నావా లేదంటే నన్ను కాల్ బాయ్ అంటున్నావా? అంటే మీరు రమ్మన్నారని బాయ్ చెప్పాడు. నీ అంత ఇంగ్లీష్ అక్క ఏ పాలకు కూడా రాదురా. థ్యాంక్ యూ సార్. దరిద్రం ఏంటంటే ఈ అరబర్ వేసుకుని నువ్వు లైఫ్లో ఎదగాలనుకోవడం, నీ లైఫ్ అచీవ్మెంట్ సెమినార్ని నేను ఇంగ్లీష్లో వినాలనుకోవడం.
అంటే మీరే కదా సార్ ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు. ఐ ట్రై సార్, రిజల్ట్ కేమ్డ్. ఒక్క నిమిషం కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. యు ఆర్ ఎ డాక్టర్, ఐ ఆమ్ ఎ డైబర్, వి feel in love, we feel in love. I am for you, I stay at your heart. You're for me, you stay at my heart. You are a doctor, I am a diver, we feel in love. చూడలేండి. హౌ ఇస్ ఇట్ సార్? ఇప్పుడు ఏంట్రా, ఏ రాగంలో పాడావో జడ్జిమెంట్ ఇమ్మంటావా? ఇంకొకసారి ఇలాంటి డైపర్ పాటలు పాడేవంటే ఇక్కడే గొయ్యి తీసుక పెట్టేతాను సెడగత్రేదవా. 2 daysలో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది, ఇప్పటి వరకు రిపోర్ట్ లేదు. ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ సార్. ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడుంది? ల్యాప్టాప్లో ఉంది సార్. ల్యాప్టాప్ ఎక్కడా? అంటే ఈఎంఐ కట్టలేదని ఫైనాన్షియల్ తీసుకెళ్ళిపోయాడు సార్. వారణి అబ్బా, అంత నెగ్లిజెన్సీకి ఎలా ఉన్నావు? నెల నెల శాలరీ వస్తుంది కదా, ఈఎంఐ కట్టడానికి ఏంటి నొప్పి? బ్యాకప్ ఎవరి దగ్గర ఉంది? నియర్ రేణు సార్. వెళ్ళి పిలు. ఉబ్బసం వచ్చిన ఊర పందిలో బలిసావు, యూస్లెస్ ఫెలో. రేణు, బాస్ కాల్డ్ ఆఫ్ యూ, సీయింగ్ వెరీ సీరియస్. ఐ మ్యాక్సిమం కవర్, యు గో. హలో, గంటలు గంటలు బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా? రీల్స్ షేర్ చేస్తున్నా, నీకు కూడా 2 పంపించానే. హే, బయటికి రా. ఎవడో ప్రశాంతంగా బాత్రూంలో ఉండొచ్చని చెప్పాడు, ఈ పెళ్ళి ఎక్కడ కూడా ఉండవట్లేదు. వెళ్ళండి, వెళ్ళి జలకాలాడండి. నీకేమైనా మెంట్లా? పక్క తప్పుకో. గేర్ ఎక్కువే దీనికి. ఇక్కడ నా టిఫిన్ ఉండాలేది? అది తిన్నాకే వాసన గుర్తొచ్చింది. అరే, నేను ఆర్డర్ పెట్టుకుంటే నువ్వెలా తినేస్తావు? నేను కూడా ఆర్డర్ పెట్టాను. ఆహా, పార్సిల్ ఏది? అంటే ఫోన్ పేలో బ్యాలెన్స్ లేదని రిజెక్ట్ అయింది. నీకు ముందే చెప్పా కదా అన్నిట్లో ఈక్వల్ షేర్ చేసుకోవాలని. మొత్తం నువ్వే ఎలా తినేస్తావు? ఆకలికి అవన్నీ తెలియవు కదా. ఇలా డిపెండ్ అయ్యే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. నాకు జాబ్ చేసే ఉద్దేశమే లేదు. మరెలా బతుకుతావు? నాకు ఆ టెన్షన్ లేదులే. మీకెందుకుంటుంది సార్, పక్కడు అని తీరక దొబ్బి తినేస్తే? ఏదో 2 ఇడ్లీలకి ఏదో డైమండ్ నెక్లెస్ పోయినట్టు రాద్దాంతం చేస్తావేంటి? కామేశ్వరరావు, నేను నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మాయి ఎలా చెప్తాంలే. ఏంటి? ఏం లేదు, ఆఫీసు టైం అవుతుంది, ఇల్లు అంటున్నా. లాఫింగ్ ముద్ద ఆఫీసులో ఉంటే మంచిది, సెలవుడి ముద్రనా ముందొచ్చి కూర్చున్నాం. ఏం ఉపయోగం? మీ టీం మెంబర్స్ ఏరి? రేణు లేడీ కోసం చెప్పింది సార్. వింజయ్ ఆన్ ది వే. ఏం డెడికేషన్ రా మీది. బాస్ ఆఫీస్కి వచ్చాక ఎంప్లాయీస్ ఆఫీస్కి వస్తారు. నేను కూడా లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏం పోయే కాలం? ఉబ్బసం ఎక్కువైంది సార్, చేప మందు కోసం కేరళ వెళ్ళాలి. ఆ కడుపుకు మందు వేయాలంటే చేపల చెరువుకు కూడా కరువు వచ్చేద్ది. అవును రే, సిరియా వారిలో బిల్డింగులు కూలిపోయినప్పుడు కింద లేవేంట్రా నువ్వు? సార్ మీరు ఎంకరేజ్మెంట్ కంటే హరాస్మెంట్ ఎక్కువైపోయింది సార్. సాయంత్రం మస్తాన్ ఫోన్ చేస్తా అన్నాడు, మాట్లాడండి. సార్ పిఎం కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతారు. మాట్లాడితే మస్తాన్ బాయ్ పేరు తీయకు. ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు కూడా అన్నిసార్లు తలుచుకుని ఉండం మనం. నీ ల్యాప్టాప్ ఎప్పుడు విడిపిస్తావు? నెక్స్ట్ మంత్ సాలరీ రాగానే ఈఎంఐ క్లియర్ చేస్తాను సార్. అంతవరకు వర్క్ చేయకుండా ఏం పీకుతావు? పర్లేదు చెప్పు, ఏదో అనుకుని ఉంటావు కదా. మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ల్యాప్టాప్ ఉందా సార్? ఏంట్రా సన్నపిన్ని చార్జర్ ఉందా అన్నంత ఈజీగా అడిగేశావు? నీలాంటి ఉద్దండ పిండానికి టీం నప్ చెప్పాను చూడు. నేను చూసుకున్నాను సార్. ప్లీజ్ రా, ఇంతకుముందు బాగా పనిచేసావు కదా, టీం లీడర్ అవగానే కొమ్ములు ఎందుకు వచ్చినాయి? మై యాటిట్యూడ్స్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ సార్. రామచంద్ర, వర్క్ చేయరా, అందరినీ పిలు. షూర్ సార్. నన్ను తోడేళ్ళమాటరా సార్? ఎందుకు? గంట పట్టుకుని వంట చేయడానికా? ప్రాజెక్ట్లో డౌట్ వస్తే క్లియర్ చేద్దామని సార్. వద్దు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్తో అక్కడ లేనిపోని తిప్పలు పడాలి. వాట్ వింధ్యా, నా హెల్ప్ లేకుండా నువ్వు హ్యాండిల్ చేయగలవా? మీ హెల్ప్ లేకపోతేనే ఇంకా బాగా చేయగలను సార్. అది రెస్టారెంట్కి వెళ్తే టేబుల్ మీద సాల్ట్ పెప్పర్ పెడతారు,
ఒక్కరోజు వాడింది లేదు. నువ్వు అంతే, పేరుకే టీం లీడర్ కానీ టీం లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి వింధ్య, నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఆన్సర్కి వచ్చేవాడిని కదా. మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది సార్. ఆ? నేను మరింత భయంకరంగా ఉన్నానా? నో సార్, అమ్మ బొమ్మ సినిమాలో బొమ్మ గంగారంలా క్యూట్ గా ఉన్నారు. దమ్ముంటే రా బయటికి, బస్తీ మీద సవాల్. ముసలి అన్న బడేస్తా రాజుస్తున్నాం. ఏ రాజా రాజరాజ వర్మ, రేయ్, ఏయ్. నువ్వు ఈరోజు తాగొస్తున్నావని నాకు తెలుసురా, అందుకే బయట నీ కోసం వెయిట్ చేస్తున్నా. టార్చ్ చేసి చెల్లడొట్టుకు తిరుగుతున్నావు. నీ దెబ్బకు బ్యాటరీ అయిపోయింది. ఎంత ధైర్యం రా నీకు? రాజా రేవతినాథ్ వర్మనే బెదిరిస్తున్నావు. ఇంకోసారి రాజుని చెప్పుకొని తిరిగావనుకో, నీ రాజ్యాన్ని ఆక్రమించేసి నిన్ను కారాగారాలను తోయించిస్తాం. రేయ్, కిరీటం లేని రాజురా నేను. ఆజ్ఞాపించానంటే కోట గుమ్మం దగ్గర నిన్ను ఉరిదీస్తారు. పోడాడే కానీ చూస్తున్నాం రాజుస్తున్నాం. రారా చూసుకుందాం. నువ్వు రారా. నువ్వు రారా చూసుకుందాం. ఏయ్, అంతు తేలుస్తా. ఏయ్. అంకుల్ అంకుల్ ఆగండి, అంకుల్ ఆగండి, మళ్ళీ గొడవ పడుతున్నారా? వింధ్యా, నేను సీఎం గానే ఫస్ట్ పెట్టే సంతకం ఈ ముసలోడిని ఎన్కౌంటర్ చేసేమని. చూసావమ్మా తాగి ఎలా వాగుతున్నాడు. కామేశ్వరరావు, అసలు సీఎం అంటే ఎలా ఉండాలో తెలుసా? ఎలా? అందరినీ ఈక్వల్ గా ప్రేమించాలి. నా నియోజకవర్గమే కాదు, నేను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తున్నా. వెళ్ళిపో. మూతుపుళ్ళు రాలిపోతాయి. నోటికొచ్చినట్టు వాగావంటే ఎదవా. అరే కామేష్, అవును, అన్నింటిలో ఈక్వల్ షేర్ అన్నావు కదా, ఓ పెగేస్తావా? నువ్వు మూసుకుంటావా? రాజా రేవతినాథ్ వర్మ గారు, పచ్చడి ఉందా? పచ్చడి ఏంట్రా, నీకు సర్వర్ లాగా కనిపిస్తున్నానా? అబ్బో, పౌరుషం పుడుచుకొచ్చింది ముసలుడికి. తెచ్చుకుంటాలే. షూరా? రాజా రేవతినాథ్ వర్మ గారు, పాన్ పరాగ్. అది బహుపరాక్రా సన్నాసే. ఏదో ఒకట్లండి, మీ కీర్తి ప్రతిష్టలు జీర్ణించుకోలేక పాన్ పరాగ్ వేసాం. రాత్రి నువ్వు చేసిన పెంటక మేము తలెత్తుకోలేకపోతున్నాం. నా కాలరే పట్టుకుని గొడవ చేసావు. నీకు పచ్చడి సప్లై చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? నేను తాగినప్పుడు మీరెందుకు వచ్చారండి? నువ్వు తాగింది నా బాల్కనీలోరా. ఎదురుగా మీరుంటే సీసా పగలగొట్టి పొడి చేయకుండా పచ్చళ్ళడుకుంటూ కూర్చున్నానా? ఏడ్చు, నా మీద యుద్ధం ప్రకటించే దమ్ము నీకుందా? మీరు ఒక అక్బరు, నేను ఒక ఔరంగజేబు, ఇద్దరం కలిసి యుద్ధం నమూనాలు గీసుకుందాం. పొద్దున్నే సుత్తి మొదలెట్టకండి. ఆ అమ్మాయి ఏంట్రా నీ గురించి గుచ్చి అడుగుతుంది? అవునా? పంచాంగం చదివినప్పుడు ఆదాయం 1000 దగ్గర ఆగిపోయానండి. మొత్తం చదువుంటే రాశి ఫలాల్లో బొక్కలు బయటపడతాయని భయం వేసింది. ఇప్పుడు అదెందుకు చెప్పావురా? అంటే నా గురించి అంత ఖచ్చితంగా అడిగింది అంటే నన్ను బయటికి పంపించడానికి స్కెచ్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎవడైనా నా పేరు మీద లాటర్ టికెట్ కొని ఉండాలి. నువ్వు ఒక టిప్పు సుల్తాన్వి, నీ ఖజానానే ఎత్తుకెళ్ళాలరా. ఎవడ్రా నువ్వు? లీవ్కి అప్లై చేశాను, మీరు మెయిల్కి రిప్లై ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఇస్తా వెళ్ళు. మళ్ళీ మీరు వర్క్లో పడితే మర్చిపోతారు సార్. లెట్ కంప్లీట్ ప్లీజ్, మెయింటైన్ టైమింగ్. ఏంటిది? లీవ్ లెటర్ సార్. డియర్ సార్, ప్లీజ్ లీవ్ మీ ఎలోన్. ఐ ఆమ్ కమింగ్ సూన్. యువర్ ఎంప్లాయ్ చిన్న పాత బస్తీ మోడల్. ఇది లీవ్ లెటరా? మళ్ళీ లవ్ లెటరా? పన సపోర్ట్ చెక్కినట్టు చెక్కేస్తాను. పేపర్ తీసుకో. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ లేకుండా నీట్గా రాసి పెట్టరా, అప్పుడు ఆలోచిస్తాను. కమింగ్ సూన్ సార్. ఇలా
రేణు, డోంట్ లీకేజ్ యువర్ కంపెనీ సీక్రెట్స్ బికాస్ ఇట్స్ సీక్రెట్. ఐ ప్రౌడ్ యూ సార్. యప్. సేయింగ్ సంథింగ్ రేన్. ఇలా ఉన్నావేంటి? నీ రూమ్లో మేకప్ కిట్ దొరికింది, తెల్లగా అవుతాం కదా అని ఉద్దేశం. అయినా నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? మై హోమ్ టూర్ని ఒక లాగ్ చేశాను. మా ఆడియన్స్కి ఇల్లు చూపించే ప్రాసెస్లో నీ రూమ్ కూడా చూపించాను. ఆహా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 76 మెంబర్స్ ఉన్నారు. నిన్ననే ఇద్దరు అన్సబ్స్క్రైబ్ అయ్యారు. చూడు కామేష్, మేకప్ వేసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. గోడ మీద పెయింట్ వేసుకున్నట్టు పామేసుకున్నావు. నాకేం తెలుసు, బ్యాట్మెన్లో జోకర్లో ఉంటా అనుకున్నాను. ఓం బీంబుస్లో సంపంగలా ఉంటా అని అర్థం చూసాక అర్థమైంది. కామేష్, ఆ, ఈరోజు పార్టీ లేదా? ఓ, స్పాన్సర్ లేడు. అయినా బాటిల్ తెమ్మంటే మర్చిపోయా కదా, బ్యాలెన్స్ ముసలుడు తాగేసినట్టు ఉన్నాడు. నేను స్పాన్సర్ ఓకేలే, సరేలే, చెప్పొద్దులే, నాకెందుకులే. ఏంటి బ్రో అలా చూస్తున్నావు? నిన్ను చూస్తే ధైర్యం వస్తుంది బ్రో. ఈ బొక్కల మొహానికి ఎవరు పడతారు అనుకునేవాడిని, కానీ నీలాంటి అరబర మొహానికి అలాంటి అమ్మాయి పడిందంటే రోజు గ్యాస్ట్రిక్ టాబ్లెట్తో పాటు డైజెషన్ టాబ్లెట్ కూడా వేసుకోవాలి నేను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మా మూర్తి గారు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకుంది. తను ఏ డిసిషన్ తీసుకున్నా మేము చాలా రెస్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఆ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేసిందంటేనే కొంచెం కష్టంగానే ఉంది. రేణు నన్ను లవ్ చేస్తుందా? రేణు, ఏం చిన్న? చెప్పొచ్చుగా, అన్నీ నీలోనే దాచుకుంటావా? ఏం చెప్పాలి? నీ మనసులో మాట. ఐ ఫీల్ ఫర్ యూ, యూ ఫీల్ ఫర్ మీ. చెప్. ఏమేం చిన్న నీకు? నాకు అర్థమైపోయింది రేణు, ఫ్యూచర్ కనిపించేస్తుంది. మనం ఒకరికోసం ఒకరు పుట్టాం అనే ఏదో చెప్పాడు మన కామేష్. యప్. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటగా. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కూడా చెప్పాడు. నా దగ్గర సిగ్గెందుకురా? అసలు వాడికి మెంటల్ వచ్చిందా? హే, మనం చెంటగా కలిసి వస్తామని కింద వెయిట్ చేస్తున్నాడు. పరా. సరసం. మా టీంలోకి వచ్చేయచ్చు కదా వింధ్య, కావాలంటే బాస్తో నేను మాట్లాడతాను. ఇప్పుడున్న టీం బానే ఉంది సార్. ఏమైనా అవసరమైతే నేనే చెప్తా. ఓకే, ఇంకేంటి, కాఫీకి వెళ్దామా? కామేష్, ఒక్క నిమిషం సార్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు పేరు చెప్పబోతే తెలుసుకోలేమనుకున్నావా? వాళ్ళిద్దరిని కలిపేహాం, దీన్నే టాలెంట్ అంట. ఎవడ్రా నేను చిన్న లవ్ చేస్తున్నానని చెప్పింది? కామన్ సెన్స్ లేదా? నేను వాడిని ఎందుకు లవ్ చేస్తాను? అంటే మీ ఇద్దరు బాగా క్లోజ్ అని. వాడి తలకాయ పీచు ఊడిపోయిన కొబ్బరికాయలాగా. పేరుకే టీం లీడరు, స్కూల్ పిల్లాడు హోంవర్క్ ఇచ్చినా చేయలేడు. యూస్లెస్ ఫెలో. బీన్ బ్యాగ్ కి బట్టలేసినట్టుంటాడు. నీటానికి నెక్కరేసినట్టుంటాడు. అవును. ఆ విషయం చిన్నాక చెప్పవా? హాయ్. ఐ ఫీల్ ఫర్ యూ, యూ డోంట్ ఫీలింగ్ ఫర్ మీ. ఐ హేటెడ్ యూ, ఇట్స్ అన్ఫేర్. చిన్న, ఏంటి వింధ్య, ఏం చెప్పావు వాడికి? నువ్వు జస్ట్ లవ్ లో ఉన్నావు అని మాత్రమే చెప్పా నేను. ఎందుకు చెప్పావు? చూడు పెంట పెంట చేశాడు. ఏదో తెలియక అచ్చి, మాట్లాడింది. నోర్మై, సిగ్గులేదా? నాతో మాట్లాడుకో పోరా. మూర్తి గారు, మూర్తి గారు. ఎలా? ఏంటి కామేష్? అసలు ఈ తెలివితేటలతో ఎంబీఏ ఎలా దాటావురా? అంటే పాస్ అయ్యాక తెలిసిందా వాల్యుయేషన్ చేసినాడు కూడా ఏ బొక్క రాదని. దివ్య, నీ పాత అకౌంట్. దాని పేరత్క దాని బాబు నా కూతురు పరికినేసిన పతివత అని చెప్పి పేద బెల్ట్ పిచ్చి హోడు. ఇప్పుడు ఆ బిల్డప్ ఇచ్చే ఛాన్స్ లేదురా. తల్లి మహాలక్ష్మి ఇద్దరిని వదిలేసి మూడో వాడితో రిలేషన్షిప్ లో ఉంది. అవునా? ఎవర్రా ఇద్దరు? ఒకటి నువ్వు, రెండో రాంబాబు గడు. మనం అన్న పతివతలో ఏంటి మర్చిపోయాను బా, రాంబాబు గడు కాల్ చేశాడు రా. జాబ్ ఏదో కావాలంటున్నాడు. మన కంపెనీలోనే వద్దురా. రమ్మనరా, ఇచ్చేద్దాం. ఫోన్ చేస్తాను అవసరానికి. కాదు, నువ్వు జాబ్ జాయిన్ అవ్వేటి? మన జాబులో చెట్టావు బా. మన జపాన్ కానీ ఫేస్బుక్ లో చూసాను రా, అది మొత్తం జుట్టు అంత ఊడిపోయి బట్టబర్ర అయిపోయింది. అంటే అప్పుడు స్పైక్స్ మెయింటైన్ చేయడానికి స్ప్రేలు అవి వాడేవాడు రా.
ఇప్పుడు షాంపూ వాడే అవసరం లేకుండా పోయింది. రెడీ అమ్మా రా ఏది వంశీ గుర్తున్నాడా? యదు వంశీయ. అదే సవిత్రిపేట నుంచి వచ్చేవాడు, మనకి ఎగ్జామ్ లో బాటిల్ తెచ్చేవాడు కదరా. బా ఆడా ఇప్పుడు డైరెక్టర్ అయిపోయాడరా బాబా. రెడీ అమ్మా మొన్నే సినిమా తీశాడు కమిటీ కుర్రాలని. ఇది నిహారిక ప్రొడక్షన్స్. అదే మామూలు మేడ తిమురు కాదు, డైరెక్టర్ అయిపోయాడు కదా. పిలుస్తుంటే ఇలా చూస్తాడు మేళ మీద నుంచి. ఇక్కడ ఒక ఇద్దరు మున్నాం, పట్టించుకోరా. చాలా రోజులు కలిసాం కదా, ఏదో బాధగానే ఉంటది. మరి మామూలుగా ఉండదు. మీ ఇద్దరు లవ్లో ఉన్నారా? ఎక్కడ యాక్సెప్ట్ చేసింది పెద్ద గిర్రా బాబు. అంటే అప్పుడు నీకు డబ్బు ఉందని పొగురుండేది. అయినా ఇద్దరు నచ్చిందిరా బాబా నీక. ఆ తొంభారు సినిమాలో ముసిలిదే ఉంటది కదా, ఒక గొల్లో గజాలు దోపుకొని రే పేరవచ్చిపోయావా అంటది. చంపేస్తాను నిన్ను. దొబ్బెడతా. ఇంకొకసారి అంటావా? మా తాగుబోతుల లాంగ్వేజ్ లో చెప్తానే. ఓకే. మందు, సోడా, చికెన్, స్టఫ్, ఐస్ క్యూబ్స్, ఏసీ రూము ఎన్నున్నా వీటన్నిటినీ కలిపేది గ్లాసే. నువ్వు ఆ గ్లాస్ లాంటి దానివి. కానీ తుంబాడు ముసిలి చంపేస్తా. రేణు సార్, అవును ఏం అడగాలి? నాకు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అని తెలీదు. ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చింది? రేణు సార్, ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? టెస్టింగ్ కి పంపించాం, అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. కామేశ్వరరావు చెప్పడానికి కొంచెం గట్టిగా చెప్పు, మెసేజ్ పెట్టు. ఓకే సార్. వింధ్యా, సార్ ఒక అబ్బాయితో రూమ్ షేర్ చేసుకోవడానికి సిగ్గులేదు నీకు? లేదు. నేను వెళ్ళిపోతాను, నా మాట అనట్లేదు. ఓకే ఓకే, కుచ్ రెస్పెక్ట్ ఇస్తా. యాక్చువల్లీ ఒక 2-3 డేస్ ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఓకే. కానీ రేణు మీద నమ్మకంతో ఉన్నాను. కామేష్ని చూసాక ఈడి ఎదవే గాని మన జోలికి రాడేమో అనిపించింది, అందుకే కంటిన్యూ అయ్యాను. తను ఆన్ సైట్ కి వెళ్ళిపోతుందిలే, మహా అయితే ఇంకో వారం రోజులు అంతే. ఆహా, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఈసారి నువ్వు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు నాకు మంచి ప్లాట్ చూడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ బాస్ లేరా? ప్రస్తుతానికి ఈయనే మన బాస్. ఈయన నువ్వు లోపలరా, నీతో పని ఉంది. మీరు బయటికి వెళ్ళండి, సిన్సియర్గా వర్క్ చేయండి. మధ్యలో ఇన్వెస్టిగేషన్కి వస్తాను. కాపీలకి టీలకి సమోసాలకి వెళ్ళిపోకండి. నీకు వన్ డే సీఎం తెలుసా? సినిమాల్లో చూశాను. నేను వన్ డే బాస్ని. అంతర్వేది డైనమిక్ యూత్ ఐకాన్ అన్నారు, అది నిన్న. ఆయన ఇంత సడన్గా బాస్ ఎలా అయ్యారు? నాకు బ్లాక్ మ్యాజిక్ తెలుసు. నాకు మస్తాన్ బాయ్ తెలుసు. మీ ఇద్దరిని తలుపు సందులో పెట్టి అరిచేస్తాను చెప్తున్నాను. బెజెత్తున్నారేట్రా? పిల్లలరా మీరంతా? అప్పట్లో నేను పెద్ద రౌడీని తెలుసా? మానేశారా? ఇంట్రెస్ట్ లేక వదిలేశాను. వైఫై పాస్వర్డ్ ఏంటి? అది ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉంది సార్. సిస్టమ్కి కాదు, మొబైల్కి కావాలి. నాకు నా డెస్క్ మాత్రమే తెలుసు. అదే చెప్పు. చిన్న పాత బస్తీ మోడల్. నువ్వు బయటికి మిరపకాయ బజ్జీలు తీసుకురా. నేను టీమ్ లీడర్ని సార్. అందుకే తీసుకురా. పని చేయడం చేత కాకపోతే కనీసం పొట్లాలైనా చుట్టుకుని బతకాలి. నేను వెళ్ళాను సార్. సరే, మా బావ రాగానే నువ్వు అమ్మ నా బూతులు నన్ను తిట్టావని చెప్పేస్తాను. నేను మిమ్మల్ని నేను తిట్టాను సార్. నా ఇష్టం, నా స్క్రిప్ట్ నాకు నచ్చినట్టు చెప్తాను. వెళ్ళి మిరపకాయ బజ్జీలే కదా, తీసుకొస్తాను సార్. వెళ్ళు. నిమ్మకాయ బాపిండి నుంచి ఉల్లిపాయలు వేయించు. డబ్బులు నీ దగ్గర లేవా? లేవు. నా దగ్గర లేవు. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటారా? కింద సెల్లార్లో 2 ఐరన్ మొక్కలు చూశాను, అవి తీసుకెళ్ళమ్మే. దొరికిపోతామేమో. నువ్వు చెప్తావా? ఆహా. నేను చెప్పను. ఓకే, తెస్తాను సార్. వెళ్ళు. అయిపోయా? కింద ఐరన్ ముక్కలు కూడా అయిపోయాయి సార్. ఏదో ఒకటి చేద్దాం లేరా. పంజాగుట్ట ఫ్లేవర్ కింద గుంత పొంగడాలు బాగుంటాయి, తీసుకొచ్చే. అప్పుడు ఆఫీస్లో చైర్స్ టేబుల్స్ అమ్ముకుదొబ్బాలి సార్. వచ్చిన పంచి తింటూనే ఉన్నారు. పగలైతే బజ్జీలు తెమ్మంటారు, రాత్రైతే బీలు తెమ్మంటారు. మీకన్నా కృష్ణ సార్ బెటర్ సార్, పని చేసుకోమంటారు. ఇది రియలైజేషన్. ఇలాంటప్పుడే అలాంటి తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. వెళ్ళి టీ తీసుకురా. కాఫీ మెషిన్లో పౌడర్ అయిపోయింది సార్. బయటికి వెళ్ళి తీసుకురా. షాప్ వాడు 60 ఇవ్వనంటున్నాడు సార్. నీకు వాడికి రంపసోడవరం కొండ మీద తీసుకెళ్ళి మేకులు కొట్టేయాలరా.
నువ్వేంట్రా ఇక్కడ? సార్ వన్ డే బాస్ అన్నాడు, వారం రోజు రోస్ట్ చేస్తున్నాడు సార్. పొద్దున పొంగనాలు అంటాడు, మధ్యాహ్నం మండి అంటాడు, సాయంత్రం సల్ల పునుగులు అంటాడు సార్. రాత్రికి రొయ్యల బిర్యానీ, మిడ్ నైట్ మటన్ బిర్యానీ. జొమాటో వాడు కూడా అన్ని డెలివరీలు చేసి ఉన్నాడు సార్. హైదరాబాద్లో ఇన్ని హోటళ్ళు ఉన్నాయని ఈ మహానుభావుడు వచ్చాక తెలిసింది సార్. ఎవరికైనా బిర్యానీ తింటే విరక్తి వస్తుంది, నాకు ఆ పేరు వింటే విరక్తి వస్తుంది సార్. కాదు సార్, కాదు సార్, అలా చేశాడు సార్. హ్మ్. నీకు నీ మస్తాన్గడ ఎలాగో నాకు మా బావగడ అలాగా. తేడా ఏంటి సార్? మీ మస్తాన్గడ కిళ్ళీ వేస్తాడు, మా బావ కిళ్ళీ తప్ప అన్నీ వేస్తాడు. నేను సిన్సియర్గా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. ఆహా, ఇది ఎప్పటి నుంచో? ఏం చెప్పమంటారు సార్, మొన్న బిర్యానీ తిందాం రా అని తీసుకెళ్ళాడు సార్. నేను కూడా ఒప్పుకుంటూ వెళ్ళిపోయాను సార్. శుభ్రంగా తినేసి చెయ్యి కట్టుకొస్తాను వెళ్ళాడు సార్. మళ్ళీ రాలేదు సార్. బిల్లు కట్టలేక నవిలేసిన దుమ్ములేరుకుని మరి అప్పు తెచ్చుకున్నాను సార్. అప్పుడే అర్థమైంది సార్, దీనికన్నా బుద్ధిగా వర్క్ చేసుకుని బెటర్ అని. ఈ ముక్క నాకు ముందే తెలుసుంటే నేను కూడా బిర్యానీకి తీసుకెళ్ళాను కదరా. ఐ వర్క్ సార్, ఐ ఓన్లీ వర్క్, యూ పోర్క్. ఏం చేసేవారండి? ఓ పంచాయత్ కానప్పుడు వేరే పని పురమాయించడమే. హ్మ్. ఏంట్రా మీ ఇద్దరు హనీమూన్ ప్లానింగ్ చేశారా? మా సంగతి ఎందుకులే గాని నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? నేను వేసిన వేసాలకు మనకి పిల్లని ఎవరు మూర్తి గారా? ఒకవేళ నిన్నే ఒక అమ్మాయి ఇష్టపడితే? అది గుడ్డిదైనా అయి ఉండాలి, బుర్రైన దొబ్బు ఉండాలి. మనల్ని ఇష్టపడే మనుషులు ఉండరు ఇండియా. ఉంటే ఎందుకుంటారు? అర్థమైంది. ఏమర్థమైంది? పక్కింటి ఆంటీ ఉదయాన్నే చంటి అని పిలిచింది. నేను ఏంటి అని వెళ్ళాను. పాల ప్యాకెట్ తీసుకురా అంది. అప్పుడే అర్థమైంది షీఈ్ వెరీ రొమాంటిక్ అని. ఆ విషయం నాకు చెప్పలేక మీకు చెప్పుంటది, దానికి మీరు అంత ఏంటి. బట్ ఐ రిజెక్ట్ హెర్. ఈ విషయం అంకులు తెలిసిందనుకో పెంకులుడేలా తంతాడు. నీ మీద నీకు డౌట్ రావడంలో తప్పులేదురా. అది కాదురా, ఇవి మా ఇద్దరికి సెట్ అయినట్టే నీకు కూడా జోడి ఉంటే బాగుంటుందని. ఇరుగుపూరికి ఇంట్లో ఉంటాం. మీ ఇంట్లో బంగాళం కూర వండారనుకో మాకివ్వా, మా ఇంట్లో చికెన్ వండారనుకో నీకు ఇస్తాం. ఈ అమ్మాయి ఇంట్లో చేపల కూర వండి తలకి ఇవ్వా, అలాగే వాళ్ళ ఇంట్లో మటన్ వండితే మనకి ఇస్తారు ఎరా. రేయ్, ఆ, సాఫ్ట్వేర్ ఆఫీస్ని బోకర్ ఆఫీస్ చేశారా? నా పెళ్లి మీద దండయాత్ర మొదలు పెట్టారండి అందరు కలిసి. రేయ్ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను రా. అదా నువ్వు విందే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందిరా? దోసుకు ఒకవైపు కాలిపోయినట్టు నేను, రెండో వైపు మసాలా వేసినట్టు తను ఉంటాం. బా ఫ్లాట్ దా డ్రాప్ చేయడానికి మనిషిని పురమాయించమన్నా కదా. సరే పద వెళ్ళిపోదాం. నేను నమ్మను, ఏం పోయే కాలం? నేను నమ్మను. నీ గబ్బిల మొహానికి ఆ పిల్ల పడిపోవడం ఏంటి? యా మా బావగాడికి ఏం తక్కువ? బుద్ధి. రాజా రేవతినాథ్ వర్మ గారు, మీరు హద్దులు దాటుతున్నారు. మేము ఎప్పుడూ సరిహద్దులు దాటేశాం. ఆ రోజుల్లో స్వయంవరాలు ఉండేవి. వీరోచితంగా పోరాడి రాణిని దక్కించుకునేవాళ్ళు. నీలో ఏమందరా బోడి, ఫ్రెష్గా నూనెలో ఉడికి బయటకు వచ్చినట్టుంటా. ఏంటి మీరు కూడా స్వయంవరానికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారా? బొక్కేం కాదు, ఎవరినో ఆంటీని గోకాడు. గడ్డి వందరు దొరికిపోతే ఊరోళ్ళు తీసుకెళ్లి చెట్టుకి కట్టేసి మరి పెళ్లి చేశారు. మన దగ్గర బిల్డప్లు చెప్పేవాడు సొల్లు పప్ప అయితే ఈయనవాడు ఎర్రి పప్ప. మీకెవరో రాంగ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది పాణిగ్రహణం. మీరు ఆవిడని చేపట్టుకుని లాగారు, ఆవిడ మీకు శనిగ్రహంలో తగులుకుందని బయట టాగ నడుస్తుంది. గిట్టని వారి ప్రచారాన్ని మా వంశం ఎప్పుడూ పట్టించుకోదు. ఏంటంటే ఇంకోసారి వంశం గురించి మాట్లాడితే వంగబెట్టి గుర్తని చెప్తున్నాను. మీ వంశం పేరేంటి సార్? నిర్వంశం. ఈయన లాస్ట్ ఆ వంశంలోనే. నువ్వేమైనా అనుకో, ఆ అమ్మాయి నిన్ను కావాలనుకుంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. నాకు అలాగే అనిపించింది సార్, కానీ తర్వాత అర్థమైంది. ఏంటి అమ్మాయిలు ఇట్లాంటి బోగ్గలగ పడతారనా? కాదండి, విందీకి వాళ్ళ పేరెంట్స్తో ఎఫెక్షన్ తక్కువ. వీడు చూస్తే ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్తోనే మాట్లాడుతుంటాడు, వాళ్ళ గురించే చెప్తుంటాడు. అందుకేనేమో విందీ మిస్ అయిన లైఫ్ని వీళ్ళలో వెతుక్కుంటుంది. పైగా చుట్టరకం కూడా కలిసింది. ఇంకేం పోయే కాలం రా, అంతా బాగానే ఉంది కదా, పెళ్లి చేసుకోండి. ఆ పిల్ల సిటీలో ఉద్యోగం చేస్తానంటుంది, ఈడేమో ఊరెళ్ళి పొలం దున్నుతానంటున్నాడు. అక్కడ సెట్ అవ్వట్లేదండి. ముందు నువ్వు ఉద్యోగంలో చేరిపో,
పెళ్ళాక అమ్మాయిని ఊరు తీసుకెళ్ళిపో. హ్మ్. మెడలో తాడు పడేసి బలవంతంగా ఊరు తీసుకెళ్ళిపోవడానికి ఆ అమ్మాయి జంతువు కాదు కదండి. ఏంట్రా నీ పట్టింపు? శుభ్రంగా ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండక ఊరిలో ఏం చేస్తా? పొలం మీద ఏం సంపాదిస్తా? సార్ మనందరం పేరెంట్స్తోనే ఉందాం అనుకుంటామండి. ఉద్యోగం కోసము, పిల్లల చదువు కోసము సిటీ వచ్చి బ్రతుకుతాం. బాధ్యతలన్నీ తీరిపోయాక మళ్ళీ ఊరు వెళ్ళిపోదాం, పేరెంట్స్తో ఉందాం అనుకుంటాం. బాధ్యతలు తీరవు, ఊరు వెళ్ళాం, సొంతంటిగా చుట్టాలం అయిపోతాం సార్. కొన్నాళ్ళకి వాళ్ళు పోతూ మన బాల్యాన్ని కూడా తీసుకెళ్ళిపోతారు. నేను ఊర్లోనే ఉంటాను, పేరెంట్స్తోనే ఉంటాను సార్. అలానే అందరినీ ఉండమని చెప్పట్లా, నా లైఫ్ సార్ ఇది. మనం ఎప్పుడూ బాగుండాలని కోరుకునేది పేరెంట్సే. అదే మనం వాళ్ళతోనే ఉంటే ఇంకా బాగుంటాం సార్. మనకు పేరెంట్స్ ఉండడం వేరు, మనం పేరెంట్స్తో ఉండడం వేరు. మంచి నిర్ణయం రా అబ్బాయి. రేణు వాళ్ళు ఎవరికి అనగలేదు దగ్గరికి అయిపోయి మరే మసాలా ఎక్కువే. ఇదిగో ఇవి ఒక్కరోజుకి అడ్జస్ట్ అయిపోమ్మా. మళ్ళీ మళ్ళీ తింటామండి కన్నరకాయలు. ఏం బా? ఇంట్లో మందు తాగితే అస్సలు బాగోదు చెప్తున్నా. ఓ బార్కి వెళ్ళిపోదాం బా. తాగి ఇంటికి వచ్చినా ఒప్పుకోను. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మేము తాగెన్ని రోజులు అయింది తెలుసా? చేతులు చూడడం 2 రోజులు అయిపోయింది బా. బాగా గ్యాప్ వచ్చిందిరా. అయినా ఇప్పుడు అంత అవసరం ఏముంది? లవ్ ఫెయిల్యూర్. నువ్వు వాళ్ళకేమన్నాడు, మందు అడిగాడు. బావ ఎప్పుడు బామ్మది మంచే కదా కోరతాడు. అంతే కదా. సరే నేను అలగను, మీరు తాక్కండి. నువ్వు సడన్గా తాగొద్దంటే ముందే చెప్పాలి కదా, మేము ప్రిపేర్ అవ్వాలి. రే చెప్తుంటే అర్థం కాదా మీకు? మూర్తి గారు మీరు ఇంకా కమ్మనకాయలు తేలేదండి. సరే ఇప్పుడేంటి? మేము తాగి వాగుతాం, వానర్తో గొడవ పెట్టుకుంటామనే కదా మీ బాధ. కుంటి సాకులు చెప్పకండి, తాగద్దు అంతే. నీ గురించే తాగుతున్నాడు. నా గురించా? మరి ఘోరంగా లవ్ చేశాడు కదా నిన్ను. అంత సీన్ లేదు. మనమేమైనా డివైన్ లవర్సా విడిపోతే బాధపడ్డానికి అన్నాడు తెలుసా? అక్కడ కూడా వైన్ ఎత్తుకున్నావేట్రా? మరే విందియా, మా ఊడు బయటికి అలా మాట్లాడతాడే గాని బా ఉండ్రా, ఈరోజు తనకు నిజం తెలియాలి. నన్ను ఆపకు. విందియా, మా ఊడు బయటికి అలా మాట్లాడతాడే గాని నీకోసం ఏవైనా చేస్తాడు తెలుసా? మా ఊడి లవ్ స్టోరీ కోసం చెప్పాలంటే ఒక మజిలీ, ఒక గీతాంజలి, ఒక యానిమల్ హ్యా. బావా కరెక్ట్ చెప్పాను కదా? వింది ఎదురే. నువ్వు చెప్పిన సొల్లేని తెలిసిపోయి ఉంటది. సరేగానే నేను అంతే చేద్దాంలే. టచ్లో అండి. ఇక కన్నకాయల్లోని బాగా మసాలా ఎక్కువే, కొంచెం స్పైసీగా ఉండాలి మనకి. Andrea, do you take on? Come. మీ Yeah, you. Come here. హే పాత బస్తీ మోడల్. ఎవరి అమ్మాయి కత్తర్ కింగ్ లో ఉంది? నెంబర్ అది. My girlfriend. సీరియస్లీ? Yeah. Oh yeah. నీకేం పోయే కాలం ఎర్రబుర్రగడికి పడ్డావు? ఏం కాదు, చాలా మంచోడు. నా గురించి ఆలోచిస్తాడు. నేను ఏం చెప్పినా చేస్తాడు. నేనంటే చాలా ఇష్టం. చిచ్చి ఇంత మంచి అమ్మాయిని ఉంచుకొని రేణు వెనకాతలు కుక్కలా పడ్డావు చూడు. నీ బతుకు చేడ. రేణు ఎవరు? రేణు ఎవరో తెలీదా? నీకన్నా ముందు ఆ అమ్మాయి అయినా కుక్కలా తిరిగాడు. ఆ అమ్మాయి ఆతల బొమ్మ ఉంది, తర్వాత సెట్ చేసుకున్నాడు. బేబీ. చి, నన్ను అలా పిలవకు. బ్రేకప్. బ్రేకప్పా? 2 years నుంచి నా వెనకాలే తిరుగుతున్నా, నన్నే లవ్ చేస్తున్నాను చెప్పావు కదా. మధ్యలో ఈ రేణు ఎవరు? చెప్పరా పాపా. నా మీద నమ్మకం లేదా? లేదు. హిమా, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. ఐ ఫెల్ ఇన్ లవ్, యు నో. ఎన్నిసార్లు చెప్తావు ఈ సొల్లు? అయినా బ్రేకప్. ఇదిగో నేను మాట్లాడలేదు కదా అని చెప్పి వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో కుదరలేదు కదా అని జీపేలో మెసేజ్లు చేసావనుకో చంపేస్తాను. బ్రేకప్. హిమా. ఇవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కామేస్ అంతర్వేద యూత్ అని ఉంటది, మెసేజ్ చేయండి. మీకు కూడా రీల్స్ షేర్ చేస్తాను. ఇప్పుడు హ్యాపీయా? యు నో రాంగ్, ఐ రాంగ్, బికాస్ ఐ కాల్డ్ యూ. పట్టించుకోకు, నీ మీద నమ్మకం లేకుండా పోయింది. నమ్మకం లేని చోట లవ్ ఉండదు మోడల్. ఏదో కవరింగ్ లేకు. షీ బ్రేక్డ్ అప్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యువర్ వన్ ఫూలిష్ యాక్ట్. బ్లడీ ఫూల్.
మనల్లో ఉన్నాడే బ్రో దాదా. ఈడొక ముస్టాడు, అక్కడ ఒక ముస్టాడు, సరిపోయింది. రేణు రెడీయా? ఎలానో నిన్నెక్కడో చూశానురా. నేను బ్రో ఆ రోజు నువ్వు రోడ్డు మీద కొత్త షెల్టర్ ఇచ్చాను, ఏరేసుకు వచ్చిన గ్లాస్ లో మందు కూడా పోసాను కదేంటి? వార్ని నువ్వా? ఆ, వెళ్ళడానికి 10 నిమిషాలు, రావడానికి 10 నిమిషాలు, మధ్యలో లైన్లో 10 నిమిషాలు, అరగంట వచ్చేతలే. ఏంట్రా స్మార్ట్ గా రెడీ? దా సరదా పెగ్గేసుకుంటూ మాట్లాడుకుందాం, మళ్ళీ వేస్తాం లేదో. అబ్బా ఏరుకొచ్చిన గ్లాస్ లో మందు పోయావంటే గుండె పగిలిపోయి చెప్తాను నీకు. లేదే పెస్సు. అయితే ఓకే. రేణు అయిపోయిందా లేదా? అటు తొందరగా వచ్చేస్తాను మందు పెట్టుకుని. ఈ మధ్యన రాడు మనిషి పెట్టి నీ ముష్టి మహా చూడాలి పొద్దున్న లేచి. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా. ఆహా. బా బా ఎక్కడున్నారా? నేను రావట్లేరా, దారిలో చెల్లుడు ప్రణోడు కలిసాడు, ఆడితో కూర్చొని సిట్టింగ్ చేసేస్తున్నాను. నువ్వు మంది తెప్పించుకో బా, మరేమనుకోకు, ఉంటానే. ఒరే కందరకాయలు కూడా అయిపోయినరా, అన్ని రెడీ అయిపోయి. రేపు ఫ్రిడ్జ్లో తినేద్దాం బా. సెడగత్రి అది వీడు ఈ నమ్మేం చూడు. అమ్మ మా బావగాడు. దా చేసిరా. ఇప్పుడు చెప్పరా ఏంటి సంగతి? స్మార్ట్ తయారయ్యో. ఊరెళ్ళిపోతున్నాను గురు. ఆ రోజు రాత్రి రోడ్డు మీద ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడుతుంటే ఊరు గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఇంట్లో తిట్టారని పారిపోయి వచ్చేసాను. ఇక్కడే ఓ మెకానిక్ సెట్లో పనిచేశాను. తర్వాత లవ్లో పడ్డాను, ఫూల్ అయ్యాను. లైఫ్ మీద హోప్ పోయింది. బతకడానికి ఇక బెచ్చం ఎత్తుకుంటున్నాను. నీ మాటల్లో నాకు ఒకటి అర్థమైంది. మనల్ని మాట అయినోళ్ళు కాకపోతే ఇంకెవరంటారు? కుటుంబం కన్నా గొప్ప ఆస్తే ఉంటుంది. నాకు అప్పుడు అర్థం కాలేదు. రే నేను చూస్తే చాలా హ్యాపీగా ఉందిరా. ఊరు వెళ్ళిపోరా, బాగుంటావు. వెళ్ళిపోతాను, చాలా పనులున్నాయి. మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. మా చెల్లెలు పెళ్ళి నేనే చెయ్యాలి. ఎన్ని రోజులు ఎంత మిస్ అయ్యానో వాళ్ళకి చెప్పాలి. గురు నన్ను మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది కదా? రే నువ్వు శాడిస్ట్ అయినా రేపిస్ట్ అయినా ఆ ప్రపంచంలో నా కొడుకు ఒకటే చేయడా, ఇంకెవడు లేడా అని సపోర్ట్ చేసేది పేరెంట్స్ మాత్రమేరా. కొడితే ఓ దెబ్బ తిను, ఏడిస్తే ఓదార్చు. నువ్వు ఉన్నావన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వరా. నీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయిందిరా, ఏడవకూడదు మరి, సరేనా? మరి వెళ్తా అయితే మా బావగారు వెయిట్ చేస్తారా. కాఫీయా? తాగే తాగే, మొత్తం నువ్వే తాగే. మీరా పాలోడు పేపర్ కన్నా ముందే వచ్చేస్తారేంటండి? రెంట్ కోసం. ఇప్పుడు తర్వాత రండి. లేవంటే కుదరదు, నాకు అర్జెంటుగా కావాలి. అంత అర్జెంటుగా అవసరం వచ్చింది? కుక్కను పెంచుకుందాం అనుకుంటున్నాను రా. మొక్క లేకపోతే ముద్ద దిగదు. మీరు యానిమల్ ఎవరు ఎప్పుడు అయ్యారండి? నేను చూశాకే. వింధ్యా, అందుకే ఈ ముసలోడితో మాట్లాడనని చెప్పాను నేను. ఏమైంది అంకుల్? సడన్ గా కుక్కని ఎందుకు పెంచుకోవాలనిపించింది? ఈ వయసులో నాకు కావాల్సింది కంపెనీషిప్పే కదమ్మా. దానికోసమని ఇంకో పెళ్లి చేసుకోలేను కదా, అందుకే కుక్కను పెంచుకుందాం అనుకుంటున్నా. మరే మీకోసం స్వయంవరాలు ఏర్పాటు చేసి మీర్జాపూర్ ఎవరని మిమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి మెడలో దండేసేద్ది. మరి ఈ వయసులో పెళ్లి కావాలంట ముసలోడికి. మాకేం తక్కువరా, హెయిర్కి డై వేసానంటే డై హార్డ్ ఫ్యాన్స్ పుట్టుకొస్తారు. మీ గొప్పతనం ఆయనకు అర్థం కాదులే రాజుగారు. ఏ బ్రీడ్ తీసుకుందాం అనుకుంటున్నారు? వీధి కుక్కనే. గుడ్ డెసిషన్ అండి. నువ్వేరా నాకు ఇన్స్పిరేషను. నాన్న అర్జెంట్గా డబ్బులు పంపించు. నువ్వు ఎంత దూరం వెళ్ళి ఎందుకు తీసుకున్నావురా? రైల్వే స్టేషన్ పక్కన తీసుకోవచ్చు కదా. రైల్వే స్టేషన్ పక్కన లాడ్జ్లే ఉన్నాయి నాన్న.
పైగా నా ఫేస్ వేలో చూడగానే పిక్ పాకెట్ అనుకుంటా భయం వేస్తుంది. సిటీలో కావాల్సిన ధర ఇల్లు దొరకాలంటే కష్టం బా. వైన్ షాప్ కి చికెన్ సెంటర్ దగ్గరగా ఉంటుందని తీసుకుని ఉంటాడు. ఏ రాల్డ్ ఏంటి మాయా? నాన్న అందరికి మీలాంటి దొంగ బుద్ధులు ఉంటాయా ఏంటి? వింధ్య ఎక్కడ్రా? అమ్మా హ్మ్. మన ఎవరో వింధ్యాకి ఇంకా తెలియదు. కంగారు ఆడిపోయి నోరు జారిక. వింధ్యా మా అమ్మ, నమస్తే నమస్తే అమ్మా. మా నాన్నగారు, నమస్తే. ఇగో మా అత్త, నమస్కారం అమ్మా. మా మాయ, మా బావడల అమ్మ నాన్న. నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను గాని వింధ్య చాలా అందంగా ఉందిరా కృష్ణ. మరి మావాడంటే మామూలుగా అనుకుంటున్నాడు, ఫ్యూచర్ గట్టిగా ప్లాన్ చేయడు. అమ్మాయి చాలా బాగుందిరా. నీకు ఆడపిల్లలు లేకపోవడం మంచిదైంది అత్త. దేనికిరా? పొరపాటున మీ ఆయన పోలికలు వచ్చాయనుకో, అగ్ని ప్రమాదంలో ఉడికిపోయిన గుడ్డులా ఉంటదేమో మీ అమ్మాయి. అమ్మ నాన్న ఎక్కడుంటారమ్మా? ఈ ఊర్లోనే ఉంటారు, కాకపోతే సిటీ అవుట్స్కట్స్ లో ఉంటారు. నాకు ట్రావెలింగ్ కి దూరం అవుతుందని నేను సిటీలోకి వచ్చేసాను. ఆడపిల్ల ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. ఎద్దులాగా ఎదిగావు. ఒళ్ళన్నది యాదవకి. ఆడేదో రోజు గొప్పడైపోతాడు బా. ఆడి జాతకం అలాడిది. మహర్జాతకుడు, అన్ని అప్సెక్కినాలే. జాతకం బాగోలేక డెలివరీ టైంలో తల్లో దోషం ఉందని తండ్రో పోవాలి. దానికి ఆపరేషన్ చేసిన డాక్టర్ చచ్చింది. వాడు ఏదో ఒకటి అనకుండా ఉండలేవా అన్నయ్య? చిన్నపిల్లని ఎందుకలా భయపడతారు? అబ్బా సోదా పండి. వింధ్య లోపలికి వెళ్దాం రా అమ్మా, రా. ఏట్రీటి చిన్నపిల్లోడా? ఏరా నువ్వు చిన్నపిల్లోడువా? వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. అలాగే నాన్న. గాడిది నా కొడుకు. ఇలా వెళ్ళి గాడిది ఏరా ఉన్న పూతలోకి ఎదిగాడు. యాదవ. చేసావా? మా నాన్నతో తిట్లు తినిపించేలా ఉన్నావు. ఎల్లుమాయి నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు. ఈ అమ్మాయి ఏంటో. ఏంట్రా ఇదంతా? అంటే తను ఏం మిస్ అవుతుందో ప్రాక్టికల్ గా తెలియాలి కదా. నాది కార్డ్స్ జోకర్ వస్తే అయిపోద్ది. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి పేకాడుకుంటున్నారా? అయిపోయింది కదా ఆట. ఛే. ఇగో అయిపోయింది కదా ఆట. మాయా ఇదిగో ఫోర్త్ గారు లైఫ్, సెకండ్ లైఫ్, ఇదో ట్రిపులెట్, ఇదో ట్రిపులెట్ షో అయిపోయిందా? హ. మా మూర్తి గారు ఉంటే నేనే గెలిచేవాడిని. అవును మూర్తి గారేరి. అందరూ ఇక్కడే ఉంటే ఆఫీసులో ఎవరుంటారన్నయ్య? వంటగదిలో మేమిద్దరమే ఉన్నాం. వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానే, కానీ మనసు రావట్లేదే. నేను వస్తున్నాను ఆగత్తా. మగపిల్లవాడివి, నీకేంట్రా వంటగదిలో పని? ఆడు మగ పిల్లోడైతే మరి నేనేంటి పంపంగానా? నీకు వంటొచ్చా అమ్మా? చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది? నాకు కూడా వంటరాదు మాయా, నేను చిన్నపిల్లాడినే. మన ఊరు పోరంబోకుల్లో నెంబర్ 1 పోరంబోకురా నువ్వు. వాళ్ళు పోరంపోగులు కాదు నాన్న, కమిటీ కొర్రాలని. ఏం ఓడబొడిచారట? ఊరి మీద పడి తిరగడం తప్ప. కావేరికి నిజం తెలిసిపోయిందమ్మయ్యా. దగులుబాజీ అది. మొగులు కాల్చు తింటది మీ అత్తలాగా. తర్వాత అర్థం చేసుకుని మారిపోయింది కదమ్మయ్యా. ఎప్పుడు? మొగుడు పక్షవాత వచ్చిన తర్వాత. అందుకేరా దేవుడు అది గర్భవతిని దానికే తెలియకుండా చేశాడు. కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే. కావేరి అయితే గొప్ప ఏంటి? దాని మొగుడు జయరాంకి పక్షవాతం రంగన్న కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినామయ్యా. కావేరి ఎవరు? సీరియల్ డిస్కషన్ పెట్టుకున్నారు వాళ్ళు. కృష్ణ గారు కూడానా? అయ్యి ఆడు కార్తీక దీపానికి కలట ఫ్యాను. అప్పట్లో కటవట్లు పెట్టారని ఊర్లో పెద్ద టాక్ ఉండేది. మొక్కెత్తమ్మా. హ్మ్. తీయకూడదు, అది ఓపెన్ జోకర్. ఇదిగాని అదిగాని తీయాలమ్మా. ఏదో కంప్యూటర్ కోర్స్ నేర్పుతున్నట్టుగా ఎంత జాగ్రత్తగా చెప్తున్నారు. భోజనాలు అయ్యాయా? ఆకలి వేస్తుంది. మీ నాన్న విగ్రహం పుష్టి నైవేద్యం నష్టిని. వంట అయిపోయింది. వింధ్య తినిపించేస్తారా అమ్మా? ఎల్లు మెక్కుతావు కదా. నేను డ్రాప్. వదినా, ఆ టమాటాలు మిక్సీలో వేసేయండి. అలాగే వదినా. 5 దేశాలు ఆడుకుందామయ్యా. ఆంటీ మూర్తి గారు ఎలా ఉన్నారు? ఆ, మూర్తి గారు వచ్చారా? బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. కూర్చోండి కూర్చోండి, పర్లేదు.
చూసావమ్మా భోజనాల టైంకి ఒక్కలా వాసన పసుగట్టి మరీ వచ్చింది. నోరు మీరా ఏంటా మాటలు? మీకు కూడా వడ్డించేస్తారండి మూర్తి గారు? పర్లేదు ఆంటీ, తినేసి వచ్చాను. అదేంటండి అందరు కలిసి తినేవాళ్ళం కదా, మీకోసం తినకుండా చూస్తున్నాం. అయ్యో సారీ అంకుల్, ఆఫీస్లో లేట్ అయిపోయింది. మీరు వెయిట్ చేస్తారనుకోలేదు. ఆదికి ముందే అన్నమా రామచంద్ర అంటూ ప్లేట్ పట్టు కూర్చున్నాడు. అతని మాటలు నమ్మకండి. ఏంటి విశేషాలు? చూసావుగా, ఓ అడ్డగాడికి ఒక కంచరగాడి తినిపిస్తుంది. చాలా చాలు మొరడు. ఏరా నాన్న, కడుపు నిండిందా? ఇటీవరా ఇదిగో ఇల్లు దుడుతావమ్మా. అమ్మా 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 ఎందుకు కొడతావమ్మా? పళ్ళు గారబట్టి సిగరెట్ తాగుతున్నావా? మందు కూడా తాగుతాడా ఆంటీ? మందా? అమ్మా 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 ముందు సిగరెట్, ముందు సిగరెట్, ముందు సిగరెట్ కావాలా నీకు? అప్పుడప్పుడు మీ అమ్మ చేసే మంచి పనులు ఇదొకటి. నేను ఆపడం బాగోదురా. నన్ను ఒక్కనే కొడతావేంటి? కాటన్ బీర్లు లేకపోతున్నాడు. చూసేవత సీపురు గడిచిన కోపంతో నన్ను బుక్ చేస్తున్నాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అమ్మా నువ్వు ఇక్కడ ఉండి వెలగబెట్టింది చాలు గాని ఊరు బద పొలం పొలం చూసుకుందు గాని. బీరంట, బీరు బీరు. ఇలా కుడిసిందేట్రా? దోలు తీరిందా? కొడితే కొట్టింది కానీ రా, ఊరొచ్చి మంచోడు. మరి బా ఇప్పుడు బామ్మది బతుకు కొత్తాడు బా. ఇప్పుడు నమ్ముతున్నారు నేను. కామేష్, నాకు వీసా కన్ఫర్మ్ అయింది. నేను బయలుదేరుతున్నాను. అదేంటి ఇంకా టైం ఉంది కదా? అమ్మ దగ్గర ఒక 4 days ఉండి అటు నుంచి అటే బయలుదేరదాం అనుకుంటున్నాను సార్. ఏంటి నేను చూసేది నిజమే? ఐఎమ్ సిన్సియర్, వెరీ వర్కహాలిక్. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనున్నట్టు మనకి బట్లర్ ఇంగ్లీష్ ఒకటి. అది ఆర్ట్. బా సినారావు గారు ఇంటికి నేను వెళ్తారండి. సార్ నా దగ్గర అత్తర్లు ఉంటాయి, కావాలంటే. ఐ డోంట్ టాక్. ఏ నా గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయించారు సార్. నువ్వు చేసిన పాపాలని నేను వెంటాడుతున్నాయి. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. నాకు ఆ అమ్మాయి కావాలి. అంత స్పెషల్ ఏంటి అమ్మాయిలో? 2 లక్షలు ఇచ్చాను సార్ ఉంచమని. అందుకే ఉండకుండా వెళ్ళిపోయింది. ఒరే ల్యాప్టాప్కి ఈఎంఐలు కట్టడానికి డబ్బులు ఉండవు కానీ అమ్మాయికి ఇవ్వడానికి వస్తాయి నీకు. నువ్వే నా ప్రాణం అని చెప్పింది సార్. నాకు కూడా 2 లక్షలు ఇలాంటి స్టోరీలు అని చెప్తాను నేను. అన్నిట్లో బ్లాక్ చేసింది సార్. మరి మీ మస్తాన్ బైక్ చెప్పకపోయావా? ఇప్పుడు మస్తాన్ బైక్ ఉందని టాక్ సార్. చిన్నారావు గారు గుంటలు అంతేనండి. మనం గర్ల్ ఫ్రెండ్ అని గర్వంగా చెప్పుకునే పాకెట్లో పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతారు. సరే పోతే పోయిందిలే కానీ వర్క్ చేసుకో. అంత ఈజీగా ఎలా వర్క్ చేసుకుంటాడు బావా? అసలుకే బుర్రంతా పెయిన్ ఆకేసి ప్యాచ్ వర్క్లు ఉంటాయి. ఇప్పటికిప్పుడు అమ్మాయి పడాలంటే కష్టం కదా. చూసారు సార్, మొత్తం పెంట చేసి ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు. అది ఆర్ట్. పని చూసుకో. అది కదండి సినారావు గారు, బ్రేకప్ పార్టీ లేదండి. అలా గోదావరిలో కొట్టుకొచ్చిన దుఃఖ మొక్కలో తయారయ్యాడు. నీ అబ్బా పని పాట ఉండదు. నేనేం నీకోసం రాలేదు. నీకైనా ఏ ఎల్లమో పుల్లమోనే కరెక్ట్. మరెందుకు వచ్చావు? చెప్తున్నాను కదా నీకోసం నేనేం రాలేదని. నీ ఫ్యామిలీ కోసం వచ్చాను. అయినా కంపెనీ కృష్ణ గారిదే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాలే. మా ఊర్లో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా రావు. రేయ్ అది నోరా తాటిమట్ట ఎదప్పేలాపన పేలుతున్నావు నువ్వును. నాన్ను కూడా ఒప్పించి తీసుకొచ్చాను. నమస్తే అండి. మీ అందరితో ఉండాలని ఉంది. బాగా చూసుకుంటాను. మళ్ళీ చెప్తున్నా, నీ మాడిపోయిన మొహం గురించి అయితే రాలేదు. ఇంకోసారి నా ఫేస్ ఏమనంటే బాగో తెలుసా? అంతర్వేది యూత్ ఐకాన్ ఇక్కడ. మా కమిటీ కూరలు అందరిలో నా ఫేసే బాగుంటుంది తెలుసా? ఎవరికైనా నీకంటే నీ ఫ్యామిలీ అంటేనే ఇష్టం, వాళ్ళని బాగా చూసుకుంటాననే అమ్మాయి దొరికితే ఎవడు హ్యాపీగా ఫీల్ అవుట్ చెప్పు.
పైగా మనకున్న 2-3 బ్రేకప్ల తర్వాత కత్తిలాంటి ఫిగర్తో సెట్ అవుతాని మనం అనుకోలేదు. ఫిగర్ అంటే డయాగ్రామ్ నాన్న. మరి ఇంకే అన్నీ కుదుర్చుకున్నాకే ఊరు వెళ్తాం. ఏమే? నమస్కారం అన్నయ్య గారు. రామ్మా. ఆ, బాబు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే జాతకాలు అవి ఇప్పుడే అవసరం అండి డేట్ ఆఫ్ బర్త్లు అవి. వామ్మో, ఏం ఆలోచిస్తున్నావు? వింధ్య కామేశ్వరరావు ఏదో సెట్ కాలేదు కదా. ఇదిగో కామేశ్వరరావు అంటే మా తాతగారి పేరు, కళ్ళు పోతాయి. మా ఇంట్లో అందరూ ముందుగా కాముడు కామేశ్వరిని పిలుచుకుంటూ ఉంటారు. అంటే నీ పేరు కామేశ్వరరావు కాదా? కాదు. నీ పేరేంటి? విహారీ. పేరు విహారి, ఊరు మాత్రం దాటడు. బాబు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తావా? చూసుకోవాలి. 95, 85, 75, 65 మీకు ఎందుకంటే అవన్నీ. దొరికేసాడమ్మా ఇల్లు. ఇగో నువ్వు డేట్ ఆఫ్ బర్త్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకే, మనం సెట్ అయిపోయాం ఆల్రెడీ.